కలుషిత ఆహారమే అనారోగ్యానికి కారణమని, రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకోసమే రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. క్యాన్సర్ వైద్యంలో అత్యుత్తమ శిఖరాలు అధిరోహించిన నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడ టు మ్యాన్ హ్యాటన్ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో త్వరలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు. మారుమూల గ్రామమైన మంటాడ్లో పుట్టి ప్రపంచాన్ని మెప్పించి ప్రపంచానికే సేవలు అందించిన దత్తాత్రేయుడు మన తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని కొనియాడారు. ఆయన అదృష్టంతోనే పైకి రాలేదని, ప్రగాఢమైన సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్లారని అన్నారు. దత్తాత్రేయుడు కుటుంబం వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నారని, వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని, 50 ఏళ్ల పాటు క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలందించారని ఆయన చెప్పారు. ఆకడ వారుగా వారు చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాం. ఆయన జీవితం కూడా ఏదో అన్ని వడ్డించిన విస్తరి కాదు. అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం చూసినప్పుడు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం. ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలందించిన డాక్టర్ మనవాడు కావడం, నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం. ఒక్కోసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు. ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తుల్ని ఎవరినా చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శం అవుతారు. అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర సృష్టించారు. ఏ రంగంలో ఉన్నా అక్కడ చేసే పరిస్థితి వచ్చారు. వారి ప్రయాణాన్ని మనం విన్నాం. మామూలుగా ఇక్కడనే చదువుకొని అక్కడి నుంచి మీరు చూస్తే ఇక్కడే పియూసీ, బిఎస్సి ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తి చేసుకుని కర్నూలులో ఎంబీబీఎస్ చేసి ఉస్మానియాలో పీజీ చేసి అదే మరి గాంధీ ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేయడం. అక్కడ ఆయన ఒక సంకల్పం. ఓసారి భగవంతుడు కూడా కొన్ని అవకాశాలు ఇస్తారు. అందరి జీవితాల్లో మీరు చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపు తిరిగే సంఘటనలు వస్తూ ఉంటాయి. అలాంటి మలుపు తిరిగే సంఘటనలు అందిపుచ్చుకున్నవారు ఏ స్థాయికైనా రీచ్ అయ్యే పరిస్థితి వస్తారు. ఒకవేళ అలాంటి వచ్చినా వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే ఉంటాం. ఆయన మీరు ఒకసారి చూస్తే అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక విజిటింగ్ కార్డు ఇస్తే ఆయన సంకల్పం ఒక ఇంట్యూషన్ ఎట్లా పనిచేసిందంటే మళ్ళీ నేను అమెరికాకు పోవాలని అక్కడికి వెళితే ఒక చిన్న కాంటాక్ట్, ఆ కాంటాక్ట్లో కూడా మనం చూడాలి, అది ఒక మిరాకిల్. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ డాక్టర్ని మెప్పించాడు ఆ వయసులో అంటే ఆయన సిన్సియారిటీ, ఆయన సబ్జెక్ట్ చూసిన తర్వాత ఈ కుర్రవాడికి భవిష్యత్తు ఉంది, ఎప్పుడైనా నువ్వు వస్తే నన్ను కలవమని చెప్పాడంటే అది నోరి దత్తాత్రేయ గారి గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సంకల్పమే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది.